హలో అండి. ఈ వీడియోలో జీరా రైస్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు షేర్ చేస్తున్నాను. పిల్లలకు లంచ్ బాక్స్‌లో కానీ లేదా పొద్దున అన్నం నైట్‌కి మిగిలిపోయిన నైట్ అన్నం పొద్దునకి మిగిలిపోయిన చల్లన్నంతోటి చేసుకుంటే చాలా బావుంటుంది. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక 2 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, చిటికెడు షాజీరా వేసుకోవాలి. అందులోనే ఒక 1 టీ స్పూన్ లేదా 1 ½ టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన స్పైసీనెస్ మనం కారం తినేదానికి తగ్గట్టు ఒక 4, 5 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా కట్ చేసుకున్నటువంటివి ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బావుంటుందండి వెల్లుల్లి యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనము అన్నము ఇట్లా విడివిడిగా ఇవి చేసి పెట్టుకున్నటువంటి రైస్‌ని ఇందులో వేసి కావాల్సినంత తీసుకొని వేసి అలాగే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. కొంచెం స్పైసీనెస్ కూడా యాడ్ అవుతుంది. వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది.